ఫైనల్‌గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సెన్సార్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, సెన్సార్ టాక్ మీద డిపెండ్ చేసుకొని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సినిమా కొనడానికి అలాగే సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెంచుతూ ఉంటదనమాట. సో, సెన్సార్ టాక్ ఇప్పుడు కమింగ్ టు దట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 2025లో ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో, 'గేమ్ చేంజర్' తాలూకు సెన్సార్ అయితే రీసెంట్‌గా కంప్లీట్ అయింది. సెన్సార్ మెంబర్స్ అయితే ఒకటే మాట చెప్పారు గైస్. ఏంటంటే జెన్యూన్‌గా చెప్పేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్‌గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్ అయితే అసలు అల్టిమేట్ అని చెప్పి ఆళ్ళైతే మనకు మెన్షన్ చేశారనమాట. సో, అగైన్ సెన్సార్ టాక్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే కొంతమంది మీడియా మిత్రులతో అదంతా కూడా మాట్లాడతారు, చర్చిస్తారనమాట. సో, దాని అవుట్‌పుట్ అయితే మనకొస్తది. సో, దాన్ని బేస్ నేను చెప్తున్నాను మీకు. అయితే సెకండ్ హాఫ్ ఎందుకు ఇంపార్టెంటు ఈవెన్ మనకి చాలామంది జెన్యూన్‌గా ఉండే కొన్ని న్యూట్రల్ పేజెస్ కూడా అదే మాట చెప్తున్నాయి ప్రెజెంట్. ఏంటంటే ఫస్ట్ హాఫ్ నార్మల్‌గానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండబోతుంది అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. నిజంగా ఇంక మనం ప్రిపేర్ అయిపోవచ్చనమాట. సో, ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ ఎంత బాగోలేకపోయినా ఏదైనా పర్వాలేదు. బట్ సెకండ్ హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా బయటకొచ్చేటప్పుడు సెకండ్ హాఫే గుర్తుపెట్టుకుంటారనమాట. సో, సెకండ్ హాఫ్‌లో ఏమేమైతే జరుగుతాయో అదే ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడనమాట. సో, ఎంత ఖర్చు పెట్టి పాటలు తీసినా, ఫైట్స్ ఎన్ని పెట్టినా సరే క్లైమాక్స్, సెకండ్ హాఫ్ ఇదంతా ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ వస్తే సినిమా ఫ్లాప్ అని చెప్పేస్తారనమాట. సో, చాలా సినిమాలు చూసాను నేను. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లేదు. రీసెంట్‌గా రిలీజ్ అయిన పెద్ద పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్ కూడా అదే జరిగింది. బట్ 'గేమ్ చేంజర్'కి మాత్రం సెన్సార్ నుంచి ఇలాంటి టాక్ రావడం నిజంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చనమాట. ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతున్నారు. సో, రామ్ చరణ్ గారికి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ గారు ఆయనే చెప్పారనమాట. ఏం చెప్పారు? ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ పక్కా అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. సో, అదే రిపీట్ అయ్యేలా ఉందనమాట. సో, సెన్సార్ మెంబర్స్ కూడా అంత గట్టిగా చెప్తున్నారంటే సినిమాలో విషయం మాత్రం ఖచ్చితంగా ఉందనే మనం ఫిక్స్ అవ్వాలి గైస్. ఖచ్చితంగా చరణ్ గారికి ఇంకొక ఇండస్ట్రీ హిట్ పడబోతుంది అని చెప్పి సోర్సెస్ అయితే చాలా గట్టిగా అనిపిస్తుందనమాట. సో, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళ టాక్ అంతా తీసుకొని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, వాళ్ళ ప్లాన్స్ అంతా కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో, ఏ ఏరియాలో ఎన్ని థియేటర్స్ పెట్టాలి, ఏంటి అని చెప్పి. సో, సినిమా మాత్రం అల్టిమేట్ ఉండబోతుంది గైస్. ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ప్రతీదీ నేను రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.